ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా ఋతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. నయోమి తన 2 కోడాండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగములో ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ విషయం అంటే, ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు దయ చూపునుగాక అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దయ చూపును గాక. అవును ప్రియులారా, దేవుని దయ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికినటువంటి దినాలలో, యేసుక్రీస్తు వారు బాల్య దినములో ఆయన గురించి వ్రాయబడిన మాటలు కనుక మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఆయన దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. మనం వర్ధిల్లాలి అని అంటే దేవుని దయ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు మనుషుల దయలు మన మీద ఎన్నో ఉన్నాయి. మనుషులను మనం ప్రేమించే వారు ఉన్నారు. ఆ మనుషులలో మన సంఘస్థులే కావచ్చు, మన సంఘ కాపరి కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే నీ భర్తనే కావచ్చు, లేదంటే నీకు కావలసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎంతో దయ చూపిస్తూ ఉన్నారు. మనల్ని ప్రేమించేటువంటి వారు ఎందరో దయ చూపిస్తూ ఉన్నారు. ఎందరు దయ చూపినా కూడా మన పరిస్థితులన్నీ దౌర్భాగ్యంగా ఉన్నాయి. మన పరిస్థితులన్నీ కూడా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. చూడండి ప్రియులారా, నిన్ను ప్రేమించి లేక నన్ను ప్రేమించి మన పరిస్థితులను చూసి ఎవరైనా ఆర్థిక సహాయం చేపిస్తున్నారు, ఆర్థిక సహాయం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ ఆర్థిక సహాయంలో పొందేది కూడా ఎలా ఉందంటే మరలా 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 పొందేదిగానే ఉంది. కానీ పొందుకున్న దాన్ని బట్టి బాగుపడి మరలా ఒకరికి ఇచ్చే స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నామా? ఆర్థికంగా, చదువుపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అన్ని కుటుంబపరంగా, వంశపరంగా అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందుతున్నామా? అభివృద్ధి లేదు. అభివృద్ధి అనేది కావాలా? దేంట్లో అభివృద్ధి కావాలా? కుటుంబ పరంగా కావాలా, ఉద్యోగపరంగా కావాలా, వ్యాపారంగా కావాలా, ఆధ్యాత్మికంగా కావాలా, ఆర్థికంగా కావాలా, ఆరోగ్యపరంగా కావాలా, అన్ని విధాలుగా మనము బాగుండాలా. అయితే ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని దయ మీరు పొందుదురుగాక అని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వదిస్తూ ఉన్నది. మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపబడాలి అని, దేవుని దయలో ఉన్నటువంటి ఆశీర్వాదం వారు పొందుకోవాలని అక్కడ ఆమె కోరుకుంటున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. చూడండి ప్రియులారా, 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఏంటంటే దేవుని దయ మనకు ప్రాముఖ్యమైనది. దాని తర్వాత మనము దేవుని దయ పొందాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే ఇతరుల మీద మనం దయ చూపే వారిగా ఉండాలి. ఇతరుల మీద మనము దయ చూపే వారిగా ఉండాలా. దేవుని దయ మనం మాత్రమే ఉండాలి, కానీ ఇతరుల మీద మనం దయను చూపించము అని అంటే దేవుని యొక్క అనుగ్రహం మనం పొందలేము. దయగల వారి ఎడల దేవుడు తన దయను కురిపిస్తాడు, తన కృపను కురిపిస్తాడు, తన కనికరమును చూపిస్తాడు. దయగల వారి ఎడల మాత్రమే దైవ కార్యాలు ఘనముగా జరుగుతాయనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, దేవుని దయ పొందుకున్నటువంటి మరియను మనం చూస్తాం. ఇలా భక్తుల జీవితాల్లో ఎందరో ఉన్నారు. వారందరూ దేవుని దయను పొందుకుని ఉన్నతమైన శిఖరాలు ఎక్కారు. కానీ ఇన్నటి ఉదయకాల సమయమందు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీకై ప్రాణం పెట్టి తన రక్తమును గార్చిన దేవుడు ఈరోజు కోరుకుంటున్న విషయం ఏంటంటే అలనాటి భక్తులు దేవుని దయను పొందుకున్నట్లుగా మనము పొందాలని కోరుతూ ఉన్నారు. మనము దేవుని దయలో ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుని దయ గనక మనకు అనుగ్రహించబడితే మన స్థితిగతులు మారిపోతాయి. చూడండి ప్రియులారా, 107వ అధ్యాయము కీర్తనల గ్రంథము 27వ వచన భాగాన్ని చదువుతున్నాను. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచు ఉన్నవి.
తగిన కాలమున, తగిన సమయమున, తగిన దినమున, తగిన క్షణమున, తగిన ప్రతిదానికి ఏం చేస్తున్నాడంటే దేవుడు దయను అనుగ్రహిస్తున్నాడట. నీ పరిస్థితులను బట్టి నీ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నావా? నీ కుటుంబాన్ని బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నావా? ఈ నూతన నెలలోనికి ప్రవేశించినటువంటి నీ జీవితంలో, నీ బ్రతుకులో ఈ నెలంతా నువ్వు ఎలా పోషించబడాలని ఆశిస్తున్నావా? ఏం తినాలి, ఏం ధరించాలని ఆలోచిస్తూ ఉన్నావా? అయితే ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది, నీవు ఆయన దయ కొరకు కనిపెట్టుకో. ఆయన దయ కొరకు నువ్వు ఎదురు చూడు. ఎక్కడి నుంచి పనులు వస్తాయని కాదు, ఎవరి ద్వారా సహాయం దొరుకుతుందని కాదు, ఏ విధముగా నేను పనులు చేసుకోవాలని కాదు, ఏ విధంగా ఈ నెలంతా గడపాలని కాదు. ప్రభువా, నీ దయ చేత నన్ను పోషించు, నీ దయ కొరకు నేను కనిపెట్టుకున్నాను అనంటే నువ్వు పోషించబడతావు. ఈ నెల కోసమే కాదండి, ఈ సంవత్సరం కోసమే కాదండి, ఆయన వచ్చు వరకు, లేదంటే నీవు పోయే వరకు, లేదంటే భూమి మీద నీ ప్రాణం విడిచేంత వరకు. నీ భూమి మీద నీ ప్రాణం విడిచేంత వరకే కాదండి, నీ పిల్లల వరకు కూడా ఆయన నిన్ను పోషించే దేవుడు. ఆయన నిన్ను పోషించే దేవుడు కనుక ప్రియమైనటువంటి వారలారా, యోసేపు లాంటి దేవుడు నీకున్నాడు. యోసేపు ఆనాడు ఐగుప్తు ప్రజలను కానీ ఇజ్రాయేల్ను కానీ ఏ విధంగా అయితే ధాన్యమును సమకూర్చి కరువుల్లో, ఇబ్బందుల్లో వారిని పోషించాడో, ఆ పోషించే దేవుడు ఈ కాల సమయమందు నీ కుటుంబాన్ని పోషించాలని, నీ పిల్లల్ని పోషించాలని, నీ భవిష్యత్తును ఆశ్రయించాలని కోరుకుంటూ ఉండగా ఆయన దయ కొరకు నువ్వు కనిపెట్టుకో. ఆయన దయ కొరకు నీవు కనిపెట్టుకో. ప్రభు అనుగ్రహమును పొందుకుంటావు. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచబడినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఇళ్ళ దయ చూపి ఉన్నాడు. మమ్మను స్థిరపరచున్నట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు దయ చూపిస్తే మనం స్థిరపరచబడతాం. దేవుడు దయ చూపిస్తే బానిసత్వంలో నుంచి విడిపించబడతాం. దేవుడు దయ చూపిస్తే మనం వెలిగించబడతాం. మన జీవితాలు వెలిగించబడతాయి, మన బ్రతుకులు వెలిగించబడతాయి. లోకమంతా ఒకటయ్యి వీళ్ళ కుటుంబం ఏమిటి, వీళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ పిల్లల స్థితిగతులు బాగలేవు, వాళ్ళ స్థితిగతులు బాగలేవని హేళన చేసేవారు ఉన్నారేమో, అవమానపరిచేవారు ఉన్నారేమో. చూడండి ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, నిన్ను స్థిరపరిచే దేవుడు, నీ ఆత్మ నేత్రాలు తెరిచే దేవుడు, నీ జీవితాన్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు. ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు అందరూ నిన్ను చూడగలుగుతారు. అంత ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు దయ కొరకు నువ్వు కనిపెట్టుకుంటే ఆ ప్రభు దయ నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను దీవిస్తుంది, నీ ఆత్మ నేత్రాలు తెలుస్తుంది, దేవుని తెలుసుకునేటట్లుగా చేస్తుంది, అనేకుల ఎదుట నిన్ను సాక్షిగా నిలబెడుతుందనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. వారి బలమునకు అత్యస్పాదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచు ఉన్నది. మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. ఒక మనిషి హెచ్చించబడాలంటే, ఒక మనిషి దీవించబడాలంటే, ఒక మనిషి ఆస్వాదించబడాలంటే సువార్థికునిగానా, గాయకునిగానా, లేదంటే పరిచారకునిగా, ఆర్థికంగానా, ఆరోగ్యపరంగానా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ నెలంతా పోషించబడి, ఈ సంవత్సరం అంతా పోషించబడి అన్ని విధములుగా నువ్వు హెచ్చించబడాలంటే, దీవించబడాలంటే దేవుని దయ ప్రాముఖ్యమై ఉన్నది. ఆ దేవుని దయ గనక నీవు పొందుకున్నట్లయితే పోషించబడతావు, వెలిగించబడతావు, నీవు స్థిరపరచబడతావు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు హెచ్చించబడతావు, పైకి వస్తావు. కనుక ప్రియమైనటువంటి వారలారా,
నలిగిపోతున్నావా? కుటుంబ పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, ఒకరికి చేయి చాపవలసిన దానిని బట్టి అవమానపరచబడుతున్నావా? అందుకే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరి, నువ్వు నమ్మినట్లయితే, సహోదర, సహోదరి, నువ్వు విశ్వసించినట్లయితే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువును వేడుకో. ప్రభువా, నా ఎడల దయను చూపించుము, దయను చూపించుము. గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు వారు చెమట రక్తముగా మారినట్లుగా ఆయన ప్రార్థన చేశాడట. కనుక నీవు కూడా నీ ఇంటిలోనికి వెళ్ళి, నీ గదిలోనికి వెళ్ళి, లేక నీ ఆలయంలోనికి వెళ్ళి, నీవు వీలు కలిగిన స్థలములో మొక్కాళ్ళు వంచి నీ హృదయంలో ఉన్న వేదనంతా ఆయన సన్నిధిలో కుమ్మరించి కన్నీరు గార్చి, ప్రభువా, నా కుటుంబాన్ని నేను పోషించలేకపోతున్నాను, నా ఆత్మ నేత్రాలు తెరుచుకొనలేకపోతున్నాను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా భవిష్యత్తును నేను స్థిరపరచుకొనలేకపోతున్నాను, నన్ను నేను ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నాను, ఎన్నో ప్రయాసాలు పడుతున్నాను, హెచ్చింపబడలేకపోతున్నాను, నా బ్రతుకంతే ఉంది, నా పిల్లల బ్రతుకు అలాగే ఉంది, నా పిల్లల స్థితిగతులు అలాగే ఉన్నాయి, మా జీవితంలో ఆశీర్వాదమే కరవైందయ్యా, కనికరించదేవా, కనికరించని ఈరోజు గనక ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన పాదాలు పట్టుకొని విని, ఈ మాటలు విని అంగీకరించి నువ్వు వేడుకున్నట్లయితే అద్భుతమైన కృపాక్షేమములు ఈ నూతన నెలలో ప్రవేశించినటువంటి నీకే కాదు, ఈ నెలకే కాదండి, అందరికీ, అన్ని నెలలు, సంవత్సరాలు దీర్ఘాయుష్యనిచ్చి దీర్ఘకాలము నిన్ను, నీ కుటుంబాన్ని పోషించి సంరక్షించి ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాట నాలో అందరిలో ఫలింపజేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున